దుబ్బాక నియోజకవర్గ ప్రజానికానికి నమస్కారములు. ఈ మధ్య మోతే గ్రామంలో కేంద్రం నుంచి తీసుకువచ్చిన నిధులతో నరేంద్ర మోడీ సర్కారు నిధులతో 50 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రియతమ నాయకులు మెదక్ పార్లమెంటు సభ్యులు శ్రీ మాధవనేని రఘునందరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ నిన్నటి రోజున దుబ్బాక నియోజకవర్గంలోని సిద్దిపేట జిల్లాకు చెందిన వివిధ మండలాలకు సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ నిధులను డ్రైనేజీలు రోడ్లకు సంబంధించి 201 లక్ష అంటే 2,01 లక్ష రూపాయల నిధులు మంజూరు చేయించినటువంటి మన ప్రియతమ నాయకులు రఘునందరావు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి అంటే కేవలం మాటలే కాదు, చేతులతో చేసి చూపించాలని నిరూపిస్తున్నటువంటి నాయకుడు మన రఘునందరావు గారు. రాజకీయాలు ఏదైనా కానీ, పార్టీలు ఏదైనా కానీ, అక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉండని, అంటే ఆ గ్రామాల్లో బీజేపీ సర్పంచ్ లేకపోయినా, ఆ గ్రామంలో బీజేపీ వార్డు మెంబరు ఉప సర్పంచ్ లేకపోయినా, కేంద్రంలో నరేంద్ర మోడీ నుంచి తీసుకువస్తున్న నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నిధులను తీసుకురావడంలో అనేక రకాల స్కీముల ద్వారా దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోతున్నటువంటి నాయకుడు రఘునందరావు గారు. మనం గమనించినట్టయితే అక్బర్పేట భూంపల్లి మండలంలో మోతే గ్రామానికి 8 లక్షలు, చౌదర్పల్లి గ్రామానికి 8 లక్షలు, చిన్న నిజాంపేట గ్రామానికి 5 లక్షలు, రుద్రారం గ్రామానికి 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా దౌలతాబాద్ మండలంలో ముబారస్పూర్ గ్రామానికి 8 లక్షలు, దౌలతాబాద్, గాజులపల్లి, మాందాపూర్, గోవిందాపూర్, తిరుమలాపూర్, కోనాపూర్ గ్రామాలకు 5 లక్షల చొప్పున ఎస్సీ ఎస్టీ కాలనీల్లో అంత్యోదయ ఏదైతే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్నటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా, అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి సంబంధించి నిధులను మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా దుబ్బాక మండలంలో రామకపేట, పెద్దగుండవెల్లి గ్రామాలకు సంబంధించి 8 లక్షలు, శిలాజినగర్, అబ్షీపూర్, తిమ్మాపూర్, హసన్ మీరాపూర్, గంభీర్పూర్, గోసాన్పల్లి గ్రామాలకు 5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా మిరుదొడి మండలంలో మిరుదొడి గ్రామానికి 8 లక్షలు, కొండాపూర్ గ్రామానికి 8 లక్షలు, అందే గ్రామానికి 8 లక్షలు, మల్లుపల్లి గ్రామానికి 8 లక్షల చొప్పున నిధులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మిగతా గ్రామాల్లో మల్లుపల్లి, కాసిలాబాద్, ఆరేపల్లి, కొత్తపల్లి ఏవైతే రాయపూర్ మండలంలోని ఆరేపల్లి, కొత్తపల్లి గ్రామాలకు 5 లక్షల చొప్పున, వడ్డేపల్లి గ్రామానికి 8 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా రాయపూర్ మండలంలోని వీరారెడ్డిపల్లి, తిమ్మక్పల్లి గ్రామాలకు, రాయపూర్ మండలంలోని వీరనగర్, అంకిరెడ్డిపల్లి గ్రామాలకు 5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగింది. తొగుట మండలంలోని వరదరాజపల్లి గ్రామానికి, చందాపూర్ గ్రామానికి 8 లక్షల చొప్పున నిధులు ఇస్తూ ఎల్ బంజార్పల్లి గ్రామానికి 5 లక్షల చొప్పున మొత్తం కూడా 201 లక్ష అంటే 2,01 లక్ష ఎన్ఆర్ఈజీఎస్ నిధులను కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ నుంచి తీసుకువచ్చి దుబ్బాక నియోజకవర్గంలోని పల్లెల్లో వెనుకబాటు గురైనటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం కోసం, ఎస్సీ ఎస్టీ కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజీలు నిర్మించడం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తిగా రఘునందరావు గారు ఉంటారు. ఇంతేకాకుండా ఎంపీ ల్యాడ్స్కు సంబంధించిన నిధులు కావచ్చు, సెంట్రల్ రోడ్ ఫండ్కు సంబంధించిన నిధులు కావచ్చు, ప్రతి సంవత్సరము జరుగుతూనే ఉన్నాయి, అభివృద్ధి చూస్తూనే ఉన్నాం. మనం ఒకటి గమనించాలి, దుబ్బాక నియోజకవర్గంలో అధికార పార్టీ అని రాష్ట్రంలో చెప్పుకున్నటువంటి నాయకులు కావచ్చు, మేమే దుబ్బాక ప్రజలు మాకే అధికారం ఇచ్చిర్రు అని చెప్పేసి ఆ అసెంబ్లీకి వెళ్ళిన నాయకులు కావచ్చు, కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఈ ప్రాంతాన్ని రాజకీయ క్షేత్రంగా మాత్రమే వాడుకుంటున్నారు, వారి రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకుంటున్నారు. కానీ ఏ పార్టీ అయినా సరే, ఆ గ్రామంలో ఏ పార్టీ ఉన్నా సరే, కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. చాలామంది ప్రశ్నిస్తుంటారు, కేంద్రం నుంచి ఏమొస్తుంది అని అంటే, ఇగో వచ్చినాయి. ఇప్పుడు మన ఊర్లో కూడా ఎస్ఎస్సి కాలనీలో 8 లక్షలతోటి, 5 లక్షలతోటి ప్రతి గ్రామంలో కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇవే కాకుండా కేంద్రం నుంచే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన రోజు 24 గంటల్లో దాదాపు 5-6 గంటలు కూడా రెస్ట్ తీసుకోకుండా 18-19 గంటలు పనిచేస్తూ మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నాయకులకు కావచ్చు, సామాన్య జనాలకు కావచ్చు, ప్రజల సమస్యలు తీర్చేందుకు ముందుంటున్నటువంటి నాయకుడుగా రఘునందరావు గారిని మనం చూస్తున్నాం. రాజకీయాలు అంటే, పార్టీలు అంటే ఎలక్షన్ల వరకే ఉంటాయి, కానీ ఎలక్షన్లు అయిపోయినాక ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఏం చేయాలనేది కాకుండా మీటింగ్లలో కూర్చొని అనవసరమైన గొడవలు పడుతూ
పార్టీల మధ్య కార్యకర్తలను రెచ్చగొడుతూ కార్యకర్తల్లో పార్టీల్లో ఆ పార్టీ ఈ పార్టీ కార్యకర్తల్లో విద్వేషాలు రెచ్చగొడుతూ వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ చలిగాసుకుంటున్నటువంటి నాయకులకు ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి. మీరు చేతనైనంత సాయం చేయండి, చేతనైనంత అభివృద్ధి కోసం ప్రజల కోసం ముందుండి రఘునందరావు గారిని స్ఫూర్తిగా తీసుకొని దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుండేందుకు మీ వంతు కూడా పని చేయాలని సందర్భంగా కోరుకుంటూ మీకు సద్బుద్ధి కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మరొకసారి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసినటువంటి మాధవనేని రఘునందరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.